కొమరవెల్లి మల్లన్న తెలంగాణ ప్రజల యొక్క ఆరాధ్య దైవం. దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఒక పవిత్రమైన క్షేత్రం. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ యొక్క ఆలయం. ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి మల్లికార్జున స్వామిని దర్శించుకొని తమ కోరికలు తీర్చుకోవాలని ప్రార్థిస్తారు. భక్తి సాంప్రదాయం జాతర వైభవంతో ప్రసిద్ధి చెందింది. కొమరవెల్లి మల్లన్న ఆలయం అనేది తెలంగాణలోని ఆధ్యాత్మికమైనటువంటి వారసత్వానికి ఒక గొప్ప గుర్తింపు పొందినటువంటి ఆలయం. అయితే మహిమాన్వితమైనటువంటి ఆలయానికి చెందిన భూముల పరిస్థితి మాత్రం ఆందోళన కలిగిస్తుంది. కోట్ల రూపాయల విలువైనటువంటి వందల ఎకరాల భూములు ఉన్నప్పటికీ కూడా సరైన పట్టాలు లేకపోవడం, హద్దులు స్పష్టంగా లేకపోవడం, ప్రభుత్వ శాఖ మధ్య సమన్వయం లేకపోవడం, దీనివల్ల ఈ భూములకు రక్షణ లేకుండా పోయింది. ఒకవైపు భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచినటువంటి మల్లన్న వైభవం, మరోవైపు ఆయనకు చెందినటువంటి భూములు అక్రమాల ముప్పులో ఉండటం ఇది నిజంగా ఆలోచించవలసినటువంటి విషయం. ఈ వీడియోలో కొమరవెల్లి మల్లన్న ఆలయానికి సంబంధించినటువంటి భూముల పరిస్థితి ఏమిటి, సమస్యలు ఎందుకు వస్తున్నాయి, వాటి యొక్క పరిష్కారం ఏమిటి అనే విషయాల గురించి స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు లాలెన్స్ టీవీ వీడియోలు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే మీరు మాకు సపోర్ట్ కూడా చేయవచ్చు. ప్రతి వీడియో కింద కనిపించే థ్యాంక్స్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు నచ్చిన అమౌంట్ ద్వారా సపోర్ట్ చేయవచ్చు. అలాగే జాయిన్ బటన్ పై క్లిక్ చేసి కూడా మన ఛానల్లో మెంబర్ గా చేరవచ్చు. మీ సపోర్ట్ వల్ల ఛానల్ గ్రోత్ ఎంతగానో పెరుగుతుంది. మరిన్ని లీగల్ వీడియో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మల్లన్న భూములకు రక్షణ ఏది అనే విషయానికి వస్తే, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపం కారణం వల్ల కొమరవెల్లి మల్లన్న భూములపై రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. అయితే మల్లన్న దేవునికి సంబంధించినటువంటి భూములు ఉన్నప్పటికీ కూడా వాటిని సరైన రికార్డులు పట్టాలు లేకపోవడం వల్ల ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉంది. శాఖల మధ్య కొరబడి సమన్వయం అనేది ఏర్పడింది. దేవాదాయ శాఖ మరియు రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ప్రధాన సమస్యగా మారింది. ఈ రెండు శాఖలు పరస్పర సమన్వయం చేసుకోకపోవడం మల్లన్న దేవుని పేరిట భూములు నమోదు చేయడంలో ఆలస్యం జరుగుతుంది. అయితే మల్లన్న దేవుని పేరిట నమోదు కాని భూములు ఎలా ఉన్నాయంటే, కొమరవెల్లి మల్లన్న ఆలయానికి సమీపంలో ఆ సమీప గ్రామాలలో సుమారు 166, అందులో చాలా భాగం ఇప్పటికే దేవుని పేరిట నమోదు కాలేదు. సుమారు గతంలో 31 ఎకరాల భూమి మాత్రమే పట్టాలు జారీ కాగా మిగతా 130 ఎకరాల భూమి పట్టాలు ఇవ్వాల్సి ఉండింది. మరో విషయానికి వస్తే, సరిహద్దు సమస్యతో పట్టాలు జారీ జాప్యం జరుగుతుంది. ఏమని, భూముల యొక్క సర్వే నెంబర్లు పెద్దవి కావడం వల్ల, దాంతో పాటు హద్దులు అనేవి సరిగా గుర్తించకపోవడం వల్ల పట్టాలు జారీ ప్రక్రియలో జాప్యం జరుగుతుంది. హద్దులు నిర్ణయించకపోవడం వల్ల భూములపై వివాదాలు ఏర్పడ్డాయి. అయితే ఇక్కడ హద్దుల సమస్య ప్రధాన కారణంగా మనకు తెలుస్తుంది. అంటే మల్లన్న ఆలయానికి సంబంధించినటువంటి భూములు 5 గ్రామాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. అయితే కొమరవెల్లి, కిష్టంపేట్, రామ్సాగర్, గౌరాయపల్లి, వెచరేని ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి భూములకు స్పష్టంగా హద్దులు లేకపోవడం వల్ల సమస్యలు తీవ్రమవుతున్నాయి. అయితే ప్రైవేటు వ్యక్తుల జోక్యం, దాంతో పాటుగా ఆక్రమణలు కూడా జరిగే అవకాశం ఉంది, జరుగుతున్నాయి కూడా. అయితే హద్దులు స్పష్టంగా లేకపోవడం వల్ల కొంతమంది ప్రైవేటు వ్యక్తులు భూములను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల అధికారులు పెట్టినటువంటి బోర్డులు, హద్దు రాళ్లు తొలగించడం కూడా జరుగుతుంది. మట్టి తవ్వకాలు, నిర్మాణ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ప్రజా అవసరాలకు భూముల కేటాయింపు, అంటే పట్టాలు లేకపోవడం వల్ల ఆలయ భూములను ప్రజా అవసరాల కోసం కేటాయిస్తున్నారు. ఉదాహరణకు 1 ఎకరం పోలీస్ స్టేషన్లో, 3 ఎకరాలు కేజీవీపీ పాఠశాలకు ఏర్పాటు చేయడం జరిగింది. మరో విషయానికి వస్తే, అధికారుల యొక్క నిర్లక్ష్యం మరియు పరిణామాలు ఎలా ఉన్నాయంటే, అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణం వల్ల విలువైన భూములు అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం ఉంది. కొన్ని చోట్ల అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టిన వాటిని కూడా తొలగించడమే కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పట్టాల జారీపై అధికారుల యొక్క స్పందన ఎలా ఉందనంటే, మల్లన్న పేరిట భూమి యొక్క పట్టాలు ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉందని అధికారులు తెలిపారు. సుమారుగా 130 ఎకరాల భూమి రికార్డులో ఉన్నప్పటికీ కూడా హద్దుల సమస్య వల్ల పట్టాలు జారీ కాలేదు. హద్దులు నిర్ణయించిన వెంటనే పట్టాలు జారీ చేసి భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేసే రక్షణ చర్యలు తీసుకుంటామని ఈవో కృష్ణప్రసాద్ గారు తెలియజేయడం జరిగింది. ఈ వీడియో చివరిలో మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కొమరవెల్లి మల్లన్న ఆలయం ఎంత గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రమో అదే స్థాయిలో ఆలయానికి చెందినటువంటి భూముల పరిరక్షణలో కూడా ఎంతో కీలకం. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచినటువంటి ఈ దేవస్థానం భూముల యొక్క రికార్డులలో స్పష్టత లేకపోవడం, హద్దుల యొక్క వివాదాలు ఏర్పడడం, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడం ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వ శాఖ మధ్య ఉన్నటువంటి సమన్వయం లోపం, పట్టాల జారీ జాప్యం వంటి కారణాలు కొనసాగితే
భవిష్యత్తులో ఈ యొక్క విలువైన భూములు పూర్తిగా అక్రమార్కులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని భూముల యొక్క హద్దులు స్పష్టంగా నిర్ణయించి మల్లన్న దేవుని పేరిట ఉన్నటువంటి పట్టాలు జారీ చేసి కంచె ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టాలి. భక్తుల యొక్క విశ్వాసం కాపాడటం అంటే కేవలం పూజలు నిర్వహించడం మాత్రమే కాదు, దేవునికి చెందినటువంటి ఆస్తులను కూడా సంరక్షించుకోవడం అనేదే గొప్ప విషయం, ముఖ్యమైన బాధ్యత కూడా. మల్లన్న వైభవం తరతరాలకు నిలవాలంటే ఆలయ భూములు కూడా సంరక్షితంగా సురక్షితంగా ఉండాలి. ఈ సమస్య త్వరగా పరిష్కారం కావాలని ఆశిస్తూ ఇలాంటి ముఖ్యమైన విషయాలపై అవగాహన పెంచుకోవడం మనందరి బాధ్యత. అయితే ఈ వీడియోలో మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నటువంటి విషయం వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి కథనం అనుసారంగా మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎలాంటి భూములను కూడా వదలడం లేదు అక్రమార్కులు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎందుకోసం అంటే మీకు ఉన్నటువంటి ప్రతి అంగుళం భూమి మీరు కాపాడుకోవడమే మీ బాధ్యత. కొమరవెల్లి మల్లన్నకు సంబంధించినటువంటి ఇన్ని ఎకరాల భూమి ఉన్నప్పటికీ కూడా, ఇంతమంది అధికారులు పనిచేసినప్పటికీ కూడా ఆ యొక్క భూములు అన్యాక్రాంతం అవడం మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమని మనకు కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులకు కానీ అంతటి హంగు ఆర్భాటం లేదు. కాబట్టి మన యొక్క అంగుళం భూమి కూడా, మనకు చెందినటువంటి అంగుళం భూమి కూడా రక్షించుకోవాల్సింది మనమే, పరిరక్షించుకోవాల్సింది కూడా మనమే. అందుకోసమని డాక్యుమెంట్స్ కానీ మీ దగ్గర ఉన్నటువంటి ఎలాంటి భూమికి సంబంధించినటువంటి హక్కులు ఉన్నా సరే, ఫిజికల్గా వెళ్ళైనా సరే, మీ యొక్క భూమిని మీరు కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకోసమని ఈ అవగాహన కోసమని ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.